ఇంకెవరు సార్ మీరు ఇలా సంగీత్ గాని లేదా కొరియోగ్రాఫ్ చేసిన మంచు యాక్టర్స్? మంచు మనోజ్ మంచు గారు. ఫ్యామిలీస్ వాళ్ళకి నేనే చేస్తుంటాను. ఓకే అండి. అండ్ అదే కీరవాణి వాళ్ళకి అవును. వాళ్ళకి అంతా రాజమౌళి గారి fan. ఆ బెల్ట్ ఒక బెల్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎమ్మెల్యే పెద్ద వాళ్ళు చేస్తుంటాను. మంచు సార్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరి నేను చేస్తుంటాను. ఓకే అండి. ఓకే. కొంచెం అలా ఈ సినిమా షూటింగ్ కన్నా సంగీత్ పోయినప్పుడు ఇంకా క్లోజ్ అవుతాడు. అవును. ఇప్పుడు రాజమౌళి సార్తో నాకు ఆ సంగీత్ 1 month ఆయనతో ట్రావెల్, రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే. ఆయన నేను 1 to 1. ఓకే. ఇక్కడ ఎవరు ఫిల్టర్లు ఎవరు లేరు, ఆహా. మధ్యలో ఎవరు లేరు. సో హ్యాపీగా మాడతాం మేము ఇలా సరదా. నేను కొంచెం కామెడీ చేస్తుంటాను, ఓకే. ఓకే. ఆయన నా కామెడీ కొంచెం నవ్వుతుంటాడు. సో వెరీ బాగుంటుంది. ఈసారి కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంటాను. ఓకే. చాలా ఫ్రీగా ఉంటారు. అంటే ఇద్దరం ఒకటే ఉంటాం కదా, ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఏదో మాడుతుంటాం, క్యాజువల్ గా క్యాషువల్గా మాడుతుంటాం. ఆయన కుక్క ఉంటుంది, సార్ ఏం సార్ కుక్క అంటే నువ్వు ఎక్స్ట్రా చేస్తే అది పీకేస్తుంది సార్. డ్యాన్స్ ఆడకూడదు అంటే అది పీకద్దా, డ్యాన్స్ ఆడితే అది పీకదా. నీకు కొంచెం ఫన్నీ వేలో ఉంటుంది ఆయన కన్వెన్షన్ కానీ సార్తో. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు మన సినిమాకి వచ్చేస్తే, అంటే ఎలాంటి ఒక జోనర్లో వస్తుందంటే డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఆడియన్స్లో కావచ్చు, లేకపోతే ఏంటి ఏ ఉండబోతుందని అది మ్యాచ్ అవుతుందండి. అంటే ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు బాగా అనిపించింది, రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. సార్ ఈ సినిమాలో హర్రర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. హర్రర్ అనేది హర్రర్ ఫస్ట్ హాఫ్ వరకు మిమ్మల్ని సీట్లోంచి అసలు కదలేదు. మరి నెక్స్ట్ సీన్ ఏం జరగద్దా, ఇప్పుడు అక్కడ చూసి ఇలా చూసారు అనుకోండి, నెక్స్ట్ సీన్ మిస్ అయిపోతారు మీరు. ఆ టైప్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి మీకు అసలు కథలోకి వెళ్తాం. అంటే ఒక విగ్రహం, దాని చుట్టూ ఒక మాంత్రికుడు, ఇంట్రెస్ట్గా పోతుంటుంది. అరే నెక్స్ట్ సీన్ ఏం జరగద్ది, ఆ వీడా వాడా అని కొంచెం థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. జనాలకి వెరీ ఇది ఇక్కడ కామెడీ ఉంది, ఒక లవ్ సీన్ ఉంది, ఆ లవ్ ఒక పార్ట్ ఉంటుంది, దాంట్లో ఒక రొమాన్స్ కానీ అన్నీ కలిపి ఉంటుంది. కానీ బట్ కథని మన లైన్ మిస్ అవ్వం మనం. త్రూఅవుట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇదంతా దీని బ్యాక్ ఏదో ఉంది, ఇతను దొంగ అతను దొంగ అంటే మల్టిపుల్గా ఎవరు అనేది ఒక చిన్న పజిల్ లా ఉంటుంది. అది ఎందుకు చేశారు అని సినిమా ఎండింగ్ వరకు ఆ పజిల్ని క్యారీ చేశారు. కొంచెం బెటర్. అంటే నెక్స్ట్ సీన్ ఏంది అని ఆడియన్స్ తెలిసిపోయింది అనుకోండి, ఇక్కడ మనం ఫ్లాప్ అయిపోతాం. నెక్స్ట్ సీన్ ఏంది ఆడియన్స్ తెలియకుండా చాలా కేర్ఫుల్గా ప్రొడ్యూసర్ గారు మంచి నీట్గా పెన్నుకు పదును పెట్టాడు. ఆ పదునులో మేమంతా చాలా బాగా వచ్చింది అయితే కంప్లీట్ గా. అది సూపర్ సార్. జనరల్ గా రాజమౌళి గారు మాట్లాడేటప్పుడు ఒక ఈవెంట్ లో చెప్పున్నారు, నా సినిమాలో విలన్ క్యారెక్టర్లు చాలా బలంగా ఉంటాయి, అప్పుడే హీరో క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి. సో మీ క్యారెక్టర్ అసలు అంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అంటే ఆయన చెప్పడం ఏంటంటే వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో మీ వర్డ్స్ లో చెప్పండి. నా బేసిక్గా అంటే మీరు ఎంత కంపేర్ చేస్తూ వర్షం సినిమాలో గోపిచంద్ గారు లాంటి క్యారెక్టర్, ముందు ఆయనకి చాలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి నేను యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం పాజిటివ్ లుక్స్ ఉన్నవన్నీ విలన్ రోల్కి ఆయనకు ఆపోజిట్గా పెట్టుకున్నానంటే ఒక అడుగు ఆయన చాలా ముందే వేసినట్టే. దానికి నేను ఆయనకి ఎప్పుడు చాలా వెయిటేజ్ ఉంటుంది విలన్. ఇప్పుడు ఏమో ఆయన ఏ విధంగా అనుకొని తెచ్చుకున్నారో కానీ నాకు తెలియదు, కానీ ఈ మధ్యన విలన్స్ కూడా అందరూ చాలా స్మార్ట్ లుక్ స్టైలిష్ గా ఉన్నాయి. నా రోల్కి అయితే నేను 100% న్యాయం చేశాను నేను. ఆ అవకాశం రావడమే నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మాస్టర్ ప్రభాస్ గారితో, రామ్ చరణ్ గారితో, ఇలాంటి వాళ్ళతో ఆయన ఆడారు పక్కన. అలాంటి ఆయన పక్కన నేను ఈ విలన్ గా చేస్తాను, ఆ వైబ్ ఉంటుంది అనమాట. ఎక్కడ మిస్ అవ్వలేదు. అది మీరు చెప్పిన కరెక్టే. ఏది విలన్ ఎంతో పవర్ఫుల్ ఉంటే హీరో క్యారెక్టర్ ఉంటుంది. మనోడు ఎక్కడ తగ్గట్లేదు. ఆ యాటిట్యూడ్ కానీ, ఆ విలేజ్, ఆ కాలంలో 80s అనగానే ఒక 1 step మైండ్లో ఎక్కిచ్చేస్తాడు. నో జోక్ షూటింగ్ స్పాట్లో వెరీ సీరియస్గా ఉంటాడు. ఆ క్యారెక్టర్లు ఉంటారు, అది ఎక్కువ ఇంపార్టెంట్ సార్. కొంతమంది ఏం చేస్తారు, క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తారు, మళ్ళీ జోకులు చేస్తుంటారు. మనోడు ఆ క్యారెక్టర్లో నుంచి బయటికి రాకుండా ఆ 80s లాగా ఆ కంచె వైట్ షర్ట్ వేసుకొని మనోడు సెటిల్గా చేశాడు. ఎక్కడ శాంతి మేడం అదే అనింది, అబ్బాయి బాగా చేశారు రా వాళ్ళు. అంటే చిన్న వయసులోనే పెద్ద తరగా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటుంది కదా.
ఆ క్యారెక్టర్లు కూడా అంతే. ఓకే. చిన్న వయసులో ఆ అబ్బాయికి ఎక్కువ పదవులు వస్తాయి. అంటే ఊరు పెద్ద పెద్దాడు. ఓకే. ఆ మెచ్యూరిటీ లెవెల్ మనోడు దాన్ని చాలా వెయిట్ అది మోసాడు. నేను మొయ్యలాడు అనుకున్నాను ఫస్ట్ అయితే. ఓకే. ఓకే. మనోడు పర్వాలేదు 2-3 సార్లు చూసాను, చూస్తే ఓకే మోస్తున్నాడు, ఓకే. అలానే కంటిన్యూ చేద్దామని ఓకే. మోసించాను. బట్ ఇవన్నీ ముందు ఈయన రాయాలి కదా వెయిట్గా. అవును. ఇది చూసా, ఒరే నాయన ఏందిరా బాబు స్కూల్ పిల్లోడు పోయి అంత పెద్ద క్యారెక్టర్లు ఇలా వెయిట్ మోస్తాడు అంటే, లేదు సార్ అది అప్పుడు జరిగిన కథ సార్, దాన్ని మార్చలేమని. అప్పుడంతా అంతే కదా, కొంచెం పెద్దవాళ్ళు పోయిన తర్వాత చిన్నవాళ్ళకి ఎంత ఏజ్ అయినా సరే రాజు పట్టాభిషేకం చేస్తారు. అలాగా ఇతనికి ఆ చిన్న వయసులోనే అది వస్తుంది కాబట్టి బాగా వెయిట్ మోసాడు. ఓకే.